గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న యొక్క కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన నీ పాదాల దగ్గరకు ఈ రీతిగా మేము రావడానికి సహాయం చేసినందుకే వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మాటలను మాకు వినిపింపచేయండి, వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. మీరంతా చాలా చక్కగా, శ్రద్ధగా, ఆశతో, ఆసక్తితో మరి ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నారని నేను నమ్ముతూ మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉంటాను, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన మాట ద్వారా మనము వాక్యాన్ని చదువుకొని దాని తర్వాత మనము ముందుకెళ్దాము. ద్వితీయోపదేశ కాండము దీంట్లో 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. సో దేవుని యొక్క గొప్ప లక్షణము ఇక్కడ మనం ఒకటి చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడు అంటే కనికరము కలిగిన దేవుడు. కనికరము అన్న గొప్ప లక్షణాన్ని ఆయన కలిగిన దేవుడిగా ఉన్నాడు. అందరి మీద కూడా తన కనికరాన్ని చూపించగలిగే దేవుడిగా ఉన్నాడు. ఇబ్రూ భాషలో దీన్ని ఎల్ రహూమ్ అని దేవునికి పేరుగా తెలియజేస్తా ఉంది. ఎల్ రహూమ్ అంటే కనికరము కలిగిన దేవుడు అని అర్థమిస్తా ఉంది. ప్రియమైన వారులారా, దేవుడు ఏ విషయాలలో మనల్ని కనికరించాడు, అని మనం చూస్తే తన కనికరాన్ని బట్టి మనలను రక్షించిన దేవుడిగా ఉన్నాడు. దేని నుంచి, ఏ విధంగా అన్నవి చాలా ప్రాముఖ్యం. దేని నుంచి అంటే మన పాపపు శిక్ష నుంచి మనలను రక్షించాడు. పాపం వలన వచ్చే జీతము మరణము, అంటే భయంకరమైన నరకపు శిక్ష. దాని నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఎలాగంటే ఆయన మన మీద కనికరాన్ని చూపించి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన పాపాలన్నిటిని కూడా ఆ కలువరి శిలువ మీద ఆయన మోసి ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత మనకు పాప క్షమాపణ, విమోచన దయచేసిన దేవుడిగా అంతగా మనల్ని కనికరించాడు. తండ్రి అయిన దేవుడు మన చేయబట్టి మనల్ని నడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని ఆ కలువరి శిలువలో ఆయన వదలడానికి ఇష్టపడ్డాడు. అంతగా పాపులమైన మన పట్ల ఆయన కనికరాన్ని చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క కనికరము నీ మీద ఎంత ఇష్టపూర్వకంగా ఆయన చూపిస్తా ఉన్నాడు. నువ్వు గమనించవలసిన వాడవుగా, గమనించవలసిన దానివిగా ఉన్నాం. 119వ కీర్తనలో ఒక మాట రాయబడతా ఉంది. మనం దాన్ని ఒకసారి చదువుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 156వ వచనంలో ఇలాగ రాయబడతా ఉంది. యెహోవా నీ కనికరములు మితిలేనివి, హద్దులేనివి నీ కనికరము ప్రభువా. హద్దు లేకుండా విపరీతమైన కనికరాన్ని, హద్దులు లేని కనికరాన్ని, కొలతలు లేని కనికరాన్ని ఆయనలు చూపిస్తా ఉన్నావు. కీర్తనకారుడు ఉన్నాడు అన్నమాట. నీ కనికరము మితి లేనిది, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దేవుని యొక్క కనికరము అంతటి పెద్దది, అంతటి గొప్పది కాబట్టే భయంకరమైన పాపులమైన మనలను ఆయన కరుణించినట్లుగా, కనికరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తా ఉన్నాడు. దాన్ని చూద్దాం మనం. 1
ఒకటో అధ్యాయం 13వ వచనం. 12, 13 కలిసిన రీతిగా ఉంటా ఉన్నాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. నేను పూర్వము దోషకుడును హింసకుడును ఘోరమైన వాడును, పాపులలో ప్రధాని పాపుని అంటాడన్నమాట. సో అవిశ్వాసం వలన నేను ఆ రీతిగా చేశాను. అయితే దేవుని ద్వారా కనికరింపబడ్డాను. దేవుని ద్వారా నేను కనికరింపబడ్డాను. అంతటి కనికరం కలిగిన దేవుడు నీ నుంచి నా నుంచి ఏం ఆశిస్తా ఉంటా ఉన్నాడు? మన ఎడల కనికరాన్ని చూపించి మనల్ని రక్షించిన దేవుడు పాపులమైన, ద్రోహులమైన, దోషులమైన, నీచులమైన, దుర్మార్గులమైన మన ఎడల అంత గొప్ప కనికరాన్ని చూపించి రక్షించిన ఆ దేవుడు నీ యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడతా ఉంది, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆయన మన యొద్ద నుంచి ఇంకేమి కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే కనికరాన్ని కోరుకుంటా ఉన్నాడు. కనికరము కలిగిన ఆ దేవుడు మనల్ని కనికరించాడు. కనికరము పొందుకున్న మనము ఇతరులను మనం కనికరించే వారంగా ఉండాలి. కనికరమునే కోరుకుంటున్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. కనికరింపబడిన పరిస్థితిలో ఉంటున్న ఓ విశ్వాసి అయిన సహోదరుడా, సహోదరి, కనికరము కలిగిన మనస్సును కలిగి ఉంటా ఉన్నావా? నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆ లక్షణము నీలో ఉంటుందా? నువ్వెంత దుర్మార్గుడువైనా, ఎంత పాపివైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కనికరించాడు. సో నీ ఎదుట ఉంటూ ఉన్నా, ఇదిగో నీకు చెడ్డగా అనిపిస్తూ ఉంటున్నా, లేకపోతే నీకు దుర్మార్గులుగా అనిపిస్తూ ఉంటున్నా, లేకపోతే నీ దృష్టిలో చాలా ఘోరమైన వ్యక్తులుగా ఉంటున్న వారి పట్ల ఈ విధమైన కనికరాన్ని చూపించగలుగుతా ఉన్నావా? ఆయన ఎలాగైతే మన ఎడల కనికరాన్ని చూపించాడో అలాంటి కనికరాన్ని మనం చూపించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అది దేవుని యొక్క లక్షణము. దేవుని యొక్క లక్షణము దేవుని ప్రజలమైన, దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాన్ని ఇతరుల ఎడల మనం చూపిస్తూ ఉండాలి. కనికరము కలిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయనను ఎరిగిన మనము కనికరము కలిగిన వారంగా మెలగాలి, నడవాలి. అదే దేవుడు నీ నుంచి కోరుకుంటా ఉన్నాడు. తోటి ప్రజల మధ్య, నీవు పని చేస్తున్న వారి దగ్గర, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నువ్వు కనికరాన్ని చూపించేవాడవుగా, కనికరాన్ని చూపించేదానుగా నువ్వు ఉండాలి. ఏ ఒక్కరితో కూడా నీవు కఠినంగా ప్రవర్తించకూడదు, కఠినంగా మెలగకూడదు. వారిని కనికరించేటట్లుగా జాలి, దయ, ప్రేమ అన్నిటితో నీవు వారి వైపు నువ్వు చూపించేటట్లుగా, ఆ లక్షణాలను కనపరిచేటట్లుగా నువ్వు ఉండాలి. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నా. నీలో ఈ లక్షణం ఉందా? ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరుడా, సహోదరి, దేవాది దేవుడు కలిగి ఉంటున్న ఈ లక్షణము నీలో ఉందా? ఉదయకాల సమయంలో దేవుని దగ్గర మనం పరీక్షించుకుందాం. కనికరించగలిగే పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నామా? ఇతర మనుషుల మీద కనికరాన్ని చూపించగలుగుతున్నామా లేదా మనం ఆలోచన చేసుకొని, ఒకవేళ లేకపోతే దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నీ మనస్సు నాకు దయచేయి, అయ్యా నీ లక్షణం నేను పొందుపరచుకోవడానికి సహాయం చేయి. కనికరము కలిగిన వాడిగా నేను ఉండడానికి, కనికరము కలిగిన దానిగా నేను ఉండడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మీకు దానిని అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. కనికరము కలిగిన దేవుడు నాయన, మమ్మల్ని కనికరించావు ప్రభువా. మేమే పాటి వారం నాయన, దుర్మార్గులం, దుష్టులం, నీచులం, పాపాత్ములం అయినా మా ఎడల నీ కనికరాన్ని చూపించినట్లుగా మేము కూడా మీ లక్షణాన్ని కలిగిన వారంగా అనేక మందిని కనికరించగలిగే గొప్ప లక్షణాన్ని మాకు దయచేయమని,
క్రీస్తు మనస్సును మేము ఎరిగి మెలగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.